నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా కోట పట్టణంలో బుధవారం వైఎస్ఆర్సీపీ కోట మండల కన్వీనర్ పలకాటి సంపత్ కుమార్ రెడ్డి, వాకాడు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి, చిట్టమూరు మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల కార్యాచరణపై వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని, రాబోయే ఎన్నికల్లో గూడూరు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే క్రమశిక్షణతో కూడిన పాలన అందిస్తానని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద ఎటువంటి గౌరవాన్నైతే దక్కించుకున్నానో అదేవిధంగా గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించి నియోజకవర్గ ప్రజల వద్ద అదే గౌరవాన్ని సంపాదించుకుంటానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, కామిరెడ్డి కస్తూర్రెడ్డి, ఏనుగు సుధాకర్ నాయుడు, దేవారెడ్డి నాగూర్రెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్, దువ్వూరు సుమతమ్మ మరియు కోట, వాకాడు, చిట్టమూరు మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అన్ని విషయాలు కూడా టెక్నికల్ గా ఏ రకంగా మరి వ్యవస్థ నడపాలి, ఎలక్షన్స్ నడపాలనే ఉద్దేశాన్ని వివరిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వక్తలు వాళ్ళ అనుభవాలు కూడా ఏ రకంగా టెక్నాలజీ మారిన తర్వాత మనం ప్రతి ఎలక్షన్ ఏ రకమైన వాతావరణంలో పోతే మనం గౌరవప్రదమైన విజయం సాధిస్తామన్న విషయాల మీద వేదిక మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వివరించడం జరుగుతుంది. కాబట్టి ముందుగా చేసినటువంటి వేణుగోపాల్ కోరుతున్నాను. ఈరోజు మనం సమావేశానికి కారణం ఎలక్షన్స్ వస్తున్నాయి చేస్తారు. అందరూ కలిసికట్టుగా మనందరం కలిసికట్టుగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు వస్తున్నాం, చంద్రబాబు నాయుడు కరోనా టైంలో మన వ్యక్తిగా కనిపించలేదు. అసలు రాష్ట్రంలోనే ఇతర రాష్ట్రాల్లో ఉన్నాడు. ఈ రోజు వచ్చేసి ఎందుకంటే కొంతమంది ఈరోజు వేరే వేరే మాట్లాడతారు. కానీ మన ధైర్యం ఓటు వేసే వాళ్ళు 50 మంది పేదవాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు ఉన్నాడు. కాబట్టి ఎవరు ఎలాంటి అనుమానం మనకు అవసరం లేదు. గెలుస్తున్నాం, 24లో మనమే గెలుస్తున్నాం. పేదవాడికి సహాయం చేసే ఈ విధానం అంతగా కొంతమంది పెద్దవాళ్ళు ఈ రోజు ముసుగు విప్పి కోర్టు పొందాలంటూ చంద్రబాబు నాయుడు కంపెనీ చేయడానికి చేరుతున్నారు. కానీ ఈ రోజు మీరు వచ్చే కోర్టు ఆయన ఈ 4 సంవత్సరాల గ్రామంలో పడిన 2,50,000 కోట్లలో ఊళ్ళైపోతాయి. కాబట్టి చాలా కీలకమైనటువంటి సమయం 40 రోజులు. అందులో 40-41 రోజులు ఒక భాగం కింద చేస్తే లాస్ట్ 3 రోజులు మేనేజ్మెంట్ అనేది రాజకీయ పార్టీకి చాలా ముఖ్యం. కారణం ఈ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం, ఈ పార్టీ అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఈ 40 రోజుల పాటు ఈ పార్టీకి ఉన్నటువంటి యంత్రాలు, పూర్తి స్థాయిలో ఉన్నటువంటి యంత్రాలను తిరిగి వారి పూర్తి చేసేటువంటి పరిస్థితి. ఈనాడు ఎవరో నాయకులు లేదు. ఎంతో మంది పత్రికలు చూస్తున్నారు, ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ చూస్తున్నారు, అనేక ఛానల్స్ చూస్తున్నారు, మరి ముఖ్యంగా సోషల్ మీడియా కూడా అనేక మంది ఫాలో అవుతున్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉందని చెప్పి నేను సర్వేగా ఆలోచిస్తున్నాను. మన బాధ్యత ఈ 45 రోజులు పార్టీకి పేద ప్రజలకు మధ్య వారి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ప్రతి కార్యకర్త తనకు అప్పగించినటువంటి వారు తన 50 ఏళ్లలో ప్రోత్సాహం కానివ్వండి, ఈ బూత్ కమిటీ సభ్యులు కానివ్వండి, ఎంత గొప్పగా ఆ పవన్ ఆరాధించారో నాకు అప్పుడే అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడైపోయినాడని నాకు అర్థమైంది. ఇట్లాంటి వాతావరణం మనం ఎలక్షన్ పోతున్నాం. ప్రభుత్వం తర్వాత 100 వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేయలేదు. మనం అన్ని చేసుకున్నాం. 9 పథకాల్లో ఎంత గొప్పగా ఆయన ప్రతి సచివాలయంలో ఎంత అమౌంట్ గ్రామ సచివాలయం ఓటు మీద వేయడం జరిగింది. గతంలో ఏ ఊరైనా
మీరందరూ మీటింగ్ అయింది కాబట్టి అందరూ కూడా కింద స్నాక్స్ ఏర్పాటు చేశారు. మీరందరూ కూడా ఆ ఓటర్ లిస్టులో ఉన్నటువంటి యువకులు నిర్గలాన్ని పెట్టడానికి ఫోన్ నెంబర్లన్నా తయారు చేసి ఇవ్వండి. వాళ్ళందరితో నేను అవకాశం మాట్లాడతాను. వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాను, నేను తిరిగి మాట్లాడిస్తాను. మనమంతా మంచి వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తే ఏ కుటుంబానికి వెళ్ళినా అది ఆయన సంక్షేమ ఫలాలు అందుతాయి కాబట్టి మంచి వాతావరణం. నేను ఒక చిన్న ఉదాహరణ నేను ఎగ్జాంపుల్ గా ఇవ్వగలుగుతున్నాను. ఆసరా కార్యక్రమంలో నేను అరవై మండలంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా జరుగుతుంటే మన టీవీలో